దయ్యంతో చార్లీ చార్లీ అడగలేదు ఆన్సర్ ఎట్లా చెప్తుర్రు క్వశ్చన్ అడిగినా వీడియోలో చెప్పిన మీకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో గైస్ నేను ఒక్కనే వచ్చినా చూస్తారు కదా మీరంతా, మనం లేడున్నారంటే ఇక్కడ బోన్లో పడేసినాం వాళ్ళని. వీళ్ళు ఎందుకు ఇందులో ఉన్నారంటే పోయినసారి మనం లెగ్ పీస్ ఛాలెంజ్ పెట్టినాం కదా, అందులో వీళ్ళైతే ఓడిపోవడం జరిగింది. సో అందుకని వీళ్ళని ఇందులో వాడేసి ఇప్పుడు అది మొత్తం ఈ బొంగులు ఉన్నాయి కదా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 100+ బొంగులు ఉంటాయి. ఇవన్నీ కట్ చేసుకొని వీళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది అన్నమాట. బయటకు రానికి టైం ఎంత? 30 minutes ఓన్లీ. ఎట్లా కట్ చేస్తారు మీరు? ఫస్ట్ ఇలా టూల్ వచ్చేసి గీస్తాం అనమాట, చిన్నది. ఇది కత్తి నాకే వస్తలేదు, మీరే తీసుకోరు. వీళ్ళకి 30 minutes టైం అయితే ఇస్తాం గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు, టైమర్ కూడా సెట్ చేసి పెట్టినాం ఆల్రెడీ. సో ఇక్కడ మీరు మొత్తం బలగొట్టుకొని ఇవన్నీ టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, చిన్న రంపం, పెద్ద రంపం, సుత్తే, ఇది ఏంటి లాస్ట్కు పుష్ప గడ్డపార గుడ్డది. మా కాంబోలో వస్తున్న ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ మరి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇంకా మీరు వీడియో లైక్ చేయట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. టూల్ ఇచ్చేసాయి. ఫస్ట్ ఏమో ట్రై చేయరు చేతులతో గుద్దుడు. టైమర్ స్టార్ట్ చేయక మరి. వచ్చేటట్టు ఉందా? బందోబస్తు చేపిస్తున్నాం మరి. వస్తాయి బయట కొత్త మరి. కోడా కోడి కాదు, మొన్న కోడే తినలేకపోయారు. ఆ లెగ్ పీస్ ఛాలెంజ్ కోడి లెగ్ పేరు కోడే చేసుకున్నాడా. టూల్ కావాలి వచ్చేటట్టు ఉందా? ఫస్ట్ టూల్ వచ్చేసి చిన్న నైఫ్ అన్నమాట. ఇది సో ఇప్పుడైతే టైమర్ స్టార్ట్ చేస్తున్నా. ఆవురు ఇంకా స్టార్ట్ చేయలే. ఓకే స్టార్ట్. అన్ని రెండు లేవా? ఒకటే ఉందా? ఒకటే ఉంది. అదైతే ఒకటే ఉంది, సగం తెగిందావు. ఒక బొంగ అయిపోయిందిరా. ఏదేమైనా ఈ కట్టర్ అస్సలు కట్ట అవుతుంది. అది చాలా మరి, మేము పోవాలా వేరే దిక్కు పోసుకొని రాదు. అది ఫస్ట్ ఏమో కోత అన్నారు, కొద్ది దూరం పోయాగానే అది వస్తనే లేదు. ఎందుకు ఒక బొంగ అయిపోయింది ఆల్రెడీ. ఏడైపోయింది. మేకని ఎలాంటి తీసి ఇట్లా తోలు కొత్తారు చూసా, అట్లా కొత్తరు. ఫస్ట్ బొంగ అయితే గాయస్ వచ్చేసింది, మీరు చూడొచ్చు. ఒక్కడి కడిగేసారు, ఇంకా 99 ఉన్నాయి బయట. అన్ని కడిగేస్తాం, మేము బయటకు వచ్చి చేసుకుని వస్తాం అంతే. ఐపీకి వస్తుంది ఇక. పిల్ల బచ్చ రివెంజ్ ఛాలెంజ్. బయట ఉన్న పిల్ల బచ్చ రివెంజ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇప్పటికి 2 minutes అయితే అయిపోయింది. రెండు బొంగులు మంచిగా కొత్తరు. ఇంకా ఉన్నాయి 98. ఫస్ట్ రెండు వచ్చేసి రప్ప ఇట్లా కోసి పారేసిరు. ఇప్పుడేమో వస్తలేదు, అది మొండిపోయింది కత్తి. రెండింటికి తిరిగిపోతుంది కొద్దిసేపు అయితే. గుద్దేది చూస్తారు, తిరిగిపోతాయి ఇవన్నీ. ఎటువంటి ఇరిగింది లెక్క నీకు అంత దీని పవర్. రెండు బొంగుల మనమే ఉంటున్నది అంటే డబల్ పనులు ఉన్నాయి. అన్ని వద్దాం అనుకున్నాం ఏం దాంతో. ఇరిపోవాలి. ఏయ్ నా మూతి మీద ఎందుకంటే ఏమైనా రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తే పెద్ద ముద్దు పట్టుకొచ్చి గోడ గుత్తారు చూడు డోర్ కి. ఆ ముద్దు మన దగ్గర లేదు. మీరు ఇక్కడ టైం చూడొచ్చు, 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఆపరే కోసేది కొత్తగా ఉన్నావు. ఆపరు 5 నిమిషాలు అయితే అయిపోయింది.
మీకు నెక్స్ట్ 2 ఇచ్చేపోయే ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను నేను. ఒక నిమిషం అయితే వెతకనికి టైం వేస్ట్ మొత్తం చేసిన మీరు అది అప్పంచలే చెప్తారు కదా ఒకటే. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఇంటారా ఇట్లా పోతూనే ఉంటారు. 24 గంటలు భూమిలో పాము పుట్టలోకి కెమెరా పంపాము, దయ్యంతో చార్లీ చార్లీ. అడగలేదు ఆన్సర్ ఎట్లా చెప్తుర్రు? క్వశ్చన్ అడిగినా వీడియోలో చెప్పిన మీకు. ఏది తక్కువ వ్యూస్ వచ్చింది? పుట్టలో పాము. క్వశ్చన్ అడగలేదు చెప్తానే ఉన్నారు. అయ్యో ఫస్ట్ అడిగింది భూమిలో ఉన్నదే. భూమిలో దానికి తక్కువ. రాంగ్ ఆన్సర్. అరే ఇద్దరం అనుకొని చెప్తాం. అనుకోలే అయితే అదే పాము పుట్ట. అది రాంగ్ ఆన్సర్. ఫస్ట్ భూమిలో 24 ఫస్ట్ నేను చెప్పిన టూల్స్ మళ్ళీ ఒకటే టూలా 2 వస్తాయి ఇప్పుడు. ఇది మీరు చూడవచ్చు తలవారు ఎక్కిందో. ఇది ఇంకా అస్సలు నారా. ఇంకో 2 కట్ అయితే 2 వస్తాయి కదా. ఇవి ఇలా ఆడతలేవు. అవెందుకు ఆడతాయి? నువ్వు ఆడిపియాలి. ఎట్లుందిరా ఇది? సెట్ దిగేటట్టు. పాత అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసేసుకున్నాం మళ్ళా. కొంచెం పట్టట్లేగా. ఇంకా వీళ్ళకి దీనికంటే చిన్నది ఉంది చూసిరా, దాంతోనే రప్ప రప్ప కట్ అయింది. దీంతో అయితే లేదు. అది చిన్న కూడా వరకలా మంచిగా కట్ట పోతుంది. ఇది పోతలేదు. టైం వేస్ట్. మీరే అన్నారు కదా నెక్స్ట్ కావాలని. సాయంత్రం ఏళ్ళు కూడా పట్టదు వాళ్ళు చేసిన అందులోకి. ఇక్కడ మీరు టైం చూడవచ్చు. ఇంకో నిమిషం ఉంది. ఇంకో నిమిషం అయితే ఇలా అయిపోతుంది. మెల్లగా పోయిరే. వన్ మోర్ బొంగు. అది కోసినట్టు ఉందా అసలు? ఏదో ఇరిచినట్టుంది ఇది. మీరే వేస్ట్ అయిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాటర్ క్రికెట్ 1990s కిడ్స్ టు 2000 కిడ్స్. అదొకటి. రివెంజ్ ఛాలెంజ్ అండ్ టాలెస్ట్ బెడ్. దాంట్లో ఏదానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? ఫస్ట్ ఏంటిది? వాటర్ క్రికెట్ 90s కిడ్స్ రివెంజ్ ఛాలెంజ్ టాలెస్ట్ బెడ్. అదే అప్పట్లో బాగా నచ్చింది. వాటర్ క్రికెట్ 10,000 వ్యూస్ ఎక్కువ చెప్పలే. ఎక్కువ వ్యూస్ దేనికి, తక్కువ వ్యూస్ స్ప్రే టూల్ లేదా? ఇక చేతులతోనేనా? చేతులతో కొంచెం తన్నాడు రీ అప్పటి మంచిగా పోతానే ఉంది. అది 11 నిమిషాల 30 సెకండ్లు. పడతామా ఇలాకేనే? నేను పడతా కావచ్చు. చెయ్యి కూడా పట్టదు మీరు. కరెక్ట్ చెయ్యి పట్టింది. ఇది కూడా ఓడిపోతారు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గట్టిదైనా ప్లాన్ చేయాలి. వెళ్తాం, కంపల్సరీ వెళ్తాం, వెళ్ళి చూపిస్తాం. కన్ఫామా? 100%. ఇంకా 3 minutes ఉంది. అప్పటి వరకు మీరు తనలాడరు. ఇక కట్టే దాని గుంజందా కాదు కానీ ఇలా తన్నుడు చూస్తే ఇవి వెలుగు కొట్టినాం కదా, ఇవి ఇరిగిపోయేటట్టు ఉన్నాయి కానీ బొంగులు అయితే ఇరిగేటట్లేవు. ఇది చూసిపోయి వస్తారు మీరు. ఇట్లయితే ఒప్పించుకోండి, మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్.
టైం వచ్చేసి 15 నిమిషాలు దాటిపోతుంది, 20 సెకండ్లు ఎక్కువనే అయింది. ఏమైనా వెళ్తుందా? టూల్సే కావాలా? నువ్వు ఉంటే తంతిరిగా ఏమేమో వస్తలేదు. ప్రాంక్ కిట్ 12 గంటలు భూమిలో రోబో అని చేసి రోడ్ కాదు, ఓన్లీ తలకాయ కనబడ్డది. ఆ వీడియో 100 kg పొటాటోస్ది చిప్స్ దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? ప్రాంక్ కిట్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1. అదే ప్రాంక్ కిట్ చిప్స్ అని కూడా మంచిగా వచ్చినాయి కదా. ప్రాంక్ కిట్ 1 మంచిగా నడిచిందని తర్వాత 2 పార్లు వేసిన. ఎక్కువ వ్యూస్ వచ్చిన ఎక్కువ వ్యూస్ లాక్ ఫిక్సా ఫిక్స్ కరెక్ట్ తప్ప రోజు 10 సార్లు చాలా ఓపెన్ చేసి చూస్తాం. అదే కన్ఫర్మ్. అదే అదే వాడు చెప్తాడుగా, ఎవరితోనే ఉన్నాడు. మనకు వచ్చింది ఏంటి అంటే గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మంచిగా ఉన్నాయి టూల్స్ కానీ అలా ఆడతలేవు. ఇవి మెల్లగా ఇరగొట్టారు, మెల్లగా. అసలు ఏడబట్టుకొచ్చినారు ఇవన్నీ. మొన్న దుబాయ్ పోయినా అన్ని వేసుకొచ్చిన, ఇంకా కటార్ ఉంది కొలుసుకొని పోయిర్రి. 4 నిమిషాలు అయిపోయింది, ఇంకా 4 నిమిషాలు ఉంటే ఇంకో వస్తుంది అని టూలు. దానికి కొద్దిగా వెరైటీ ఇవ్వాలి. దీంతో కూడా అయితే అది వంగిపోతా ఉంది అలా పెట్టంగానే మొత్తం. దీనికి ఏం కాకుండా ఎట్లా చేసింది ఇది? ఇట్లా సైడ్ కంటే తీసుకోవస్తున్నాయి కానీ మీకైనా స్క్రూలు ఉన్నాయి, సైడ్ కానీ తీసుకోరాకుండా ఇవి జరగాయి. మొత్తం తెలివి ఉపయోగించడం అవి. సైడ్ కానీ తీసుకుంటారట మెల్ల 2 కోసి. రే 100 ఉన్నాయంటే గారు 100 లేనేలేవు. మీరు భయపడతారని చెప్పిన 100 ఉంటాయంటే 100 చెప్తాం. ఈజీ వస్తుండే గుంజంగానే, స్కూల్ ఉండే వాళ్ళకి వస్తలేవు జింగిడేది. ఇది అంతా కాదు కానీ అరే నాకు ఫస్ట్ టూల్ ఇరా. ఏది ఫస్ట్ టూల్ రాదు, మళ్ళా అది అయిపోయింది. దాని క్వశ్చన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ అస్సలు ఉండరా, అదే ఏమన్నా కోసిందా గాయస్ వితిన్ 2 minutes లో ఒక కట్టె కోసి పారేసింది. మీరే దాంట్లో నల్లాడతాం ఏమొద్దు. వాటర్ కావా? టూల్ తీసుకో, టూల్ తీసుకొని నీళ్ళు వాటర్ ఇవి ఉన్నా వేస్ట్. నెక్స్ట్ ఏం రాదు ఇక, నేను పోతే సపరేట్గా ఇంచాలి క్లోజ్ అని చెప్పేసి. టైం కొట్టలేదు అదే నెక్స్ట్ ఆనే మా టైం వేస్ట్ అవుతుంది. ఆవురి దొరకొద్దా? 20 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1,00,000 పామ్ గోళీలు, ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ బ్యాంబూ, ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ రెయిన్ కవర్ హౌస్. ఏది ఎక్కువ? ఫ్యామిలీ ఛానల్ పోయిండు మరి మామూలు రెయిన్ కవర్ హౌస్. ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ బ్యాంబూ హౌస్, రెయిన్ కవర్ హౌస్ ఓవర్ నైట్ 1,00,000 పామ్ గోళీలు. హైయెస్ట్ వ్యూసా పాంగోలీ? అదే డౌటే లేదు, పాపులర్ వీడియో అది. అదేనా? అదే సుత్తరి వితిన్ సుత్తరి ఇస్తుండే కదా, వితిన్ 2 minutes లో బయటకు వస్తాం. ఇదే చుత్తా అన్నాడు కదా, కొట్టం కూడా పోతనే లేవు, ఇంకా రంపలే మంచిగా ఉన్నాయి. మీ 30 minutes అయిపోతుంది, తొందరగా ఆడితే సందర్కి వెళ్తా మాయే స్టైల్ కొట్టి మొత్తం అని సగం దిగిందా ఇదని వచ్చా చుట్ట జారిపోయి వచ్చి మూతి వరకు నాకే సంబంధం లేదు. ఎందుకైనా మంచి దూరం కూడా ఇట్లా ఒడుతురు ఘోరంగా టైం అయిపోతుందండి. అది కూడా సగం దిగింది, సగం దిగిన కొట్టి
ఇంకో 2-3 కట్టలు పలగొట్టిరు అనుకో ఎట్లన్నా చేసి ఈజీగా వెళ్ళొచ్చు అల్లకెళ్ళిగా ఓ అలా నీ సీటు పట్టది గొడవ వాడేది ఉండే రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ పిల్ల బచ్చాగాళ్ళు బట్టి నువ్వు పట్టవా అన్న ఇంకేం చూస్తున్నావు బయట ఎండ కొడుతుంది ఇంకా టైం ఉంది ఇంకా 9 నిమిషాలు ఏమో ఉంది ఇద్దరం ఉన్నాం ఇలా మేమే ఇద్దరం ఉన్నాం ఘోరంగా ఫస్ట్ టైం గాయస్ అన్న నేను వచ్చినాము అండ్ మన చాలా హిస్టరీలోనే ఫస్ట్ టైం కావచ్చు రివెంజ్ ఛాలెంజ్ అయిపోవడు ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు మీరు చేసిన మిస్టేక్ ఏంటి చెప్పన్నారా కొద్దిగా నువ్వు చేసింది ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ దగ్గర మంచిగా తింకిరు చెక్క కానీ చెక్క కొట్టేది కాకుండా ఎందుకంటే మేము వీటిని కొట్టినప్పుడు అలా చెక్క పైన పోతుంది వంగిన చూడు ఇట్లా మీరు బొంగులు కొట్టేది ఉండే ఇప్పుడు ఐరన్ షీట్ అన్న కొట్టేయండి కింద మీద అట్లా అయితే వెటు కదలకుండా బంద్ వస్తుండు వాళ్ళు ఇంకో మిస్టేక్ ఏంది చెప్పన్నా అన్ని బొంగులను చక్కగా నిలబెట్టి స్క్రూలు కొట్టి మంచిగా తింకిర్రు కదలకుండా కాకపోతే కొన్ని అడ్డం వేసేది ఉండే ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాము ఒక లైన్ అడ్డం ఒక లైన్ అట్లా ఇట్లా వేసేది ఉండే అట్లా అయితే ఎలా రాకపోతే ఇరుకుతుంటుంది 3 రోజులు తయారు చేసి ఎదురుగారా నెక్స్ట్ సార్ ఇంకా ఛాలెంజ్ ఏమా ఇంకా రావా సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిమిషాలు వచ్చిరో తెలుసా మీకు ఎంతరా నడుతూనే టైం ఇంకా 5 మినిట్స్ ఉంది ఎంజాయ్ ఒకవేళ ఫస్ట్ డేకి సుత్తి వచ్చుంటే మేము ఫస్ట్ 2 నిమిషాలకే వద్దాం కావచ్చు అయ్యా గొడవలు ఇచ్చాడు ఇట్లా వద్దుటి సో నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేద్దామో కామెంట్ చేయరు నేను ఓడగొట్టే మంచి రివెంజ్ ఛాలెంజ్ అయితే పెడదాం నన్ను ఓడగొట్టే అంత ఉందా త్వరలో గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్